నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈరోజు జూలై 11, 2026. ఈరోజు కువైట్‌లో అలాగే ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా కువైట్‌లో అప్డేట్స్ కనుక చూసుకుంటే, కువైట్‌లో ఒక షాకింగ్ మోసమైతే బయటపడింది ఫ్రెండ్స్. కొత్త టైర్ల పేర్లతో పాత టైర్లను అమ్ముతున్న ఒక ముఠాను అధికారులైతే అరెస్ట్ చేశారు. కువైట్‌లోని షువేక్ ప్రాంతంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ పోలీసులతో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ వ్యాపారం అయితే బయటపడింది. పాత టైర్లను క్లీన్ చేసి, రీకండిషన్ చేసి, కొత్తవిగా కనిపించేలా మార్చి వినియోగదారులు మోసం చేస్తున్నట్టు అధికారులైతే గుర్తించారు. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్‌లో మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారా? మీ కారు రోడ్డుపై అకస్మాత్తుగా ఆగిపోతే ఈ తప్పులైతే అస్సలు చేయొద్దు. ముందు మీ కార్‌ని వీలైనంత సురక్షితంగా రోడ్డు పక్కనైతే పార్క్ చేయండి. వెంటనే ఎమర్జెన్సీ లైట్లనైతే ఆన్ చేయండి. ఆ తర్వాత మీ కారు వెనకాల 100 మీటర్ల దూరంలో వార్నింగ్ ట్రయాంగిల్ బోర్డునైతే పెట్టండి. ఎమర్జెన్సీ అవసరాల కోసం 112కు కాల్ చేసి మీ ఖచ్చితమైన లొకేషన్ అయితే వాళ్ళకి తెలియజేయండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ ఎండ ఉంటుంది. కారు టైర్లు పేలిపోయే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మీ కార్ల టైర్లను చెక్ చేసుకోండి. గాలినైతే చెక్ చేసుకోండి. ఉదయాన్నే ప్రతిరోజు మీ రేడియేటర్‌లో నీళ్లను చెక్ చేసుకొని అవసరమైతే నీళ్లు పోసుకోండి. లేదంటే గనక మంటలు చెలరేగే అవకాశం అయితే ఉంది. తర్వాతి అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్‌లో సముద్రంలోకి వెళ్లే వారికి ఒక ఎమర్జెన్సీ హెచ్చరిక అయితే వచ్చింది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. జూలై 12 నుంచి జూలై 14 వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అల్ రుమేయా సమీపంలో బ్రావో సముద్ర ప్రాంతంలో లైవ్ కమ్యూనికేషన్ షూటింగ్ ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. కాబట్టి మత్స్యకారులు, సముద్ర ప్రయాణికులు సముద్రంలోకి వెళ్లకూడదని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే హెచ్చరించింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్‌లో ఒక షాకింగ్ ఘటన అయితే జరిగింది. అల్ నుజులా ప్రాంతంలో ఒక యువతి కార్‌ను ఫాలో చేస్తున్న కొంతమంది యువకుల మధ్య ఒక పెద్ద ఘర్షణ అయితే జరిగింది. అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో 2 వాహనాల మధ్య వాగ్వివాదం మొదలై దాని తర్వాత కొట్టుకోవడం వరకు అయితే వెళ్ళింది. ఈ ఘటనలో కొంతమందికి గాయాలు కాగా పోలీసులు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇంకా తర్వాత ఈ రోజు కువైట్‌లో గోల్డ్ రేట్స్ అలాగే ఎక్స్‌చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా గోల్డ్ రేట్స్ గనుక చూసుకుంటే, ఈ రోజు కువైట్‌లో 24 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకు 41 దినార్ల 495 ఫిల్స్‌గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకు 38 దినార్లుగా అయితే ఉంది. 21 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకు 36 దినార్ల 308 ఫిల్స్‌గా ఉంది. ఆఖరిలో 18 క్యారెట్ల గోల్డ్ గనుక చూసుకుంటే 31 దినార్ల 121 ఫిల్స్‌గా ఉంది. ఇక ఎక్స్‌చేంజ్ రేట్ గనుక చూసుకుంటే, ఈ రోజు కువైట్‌లో ఒక కువైటీ దినారు మన ఇండియన్ కరెన్సీలో రూ. 307 అయితే ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్‌లో ఉన్న అప్డేట్స్. తర్వాత ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు ఖత్తర్‌లో మొదటి అప్డేట్ గనుక చూసుకుంటే, గల్ఫ్‌లో ఉద్రిక్తతల మధ్య ఖత్తర్ ఒక కీలక ప్రయత్నాన్నయితే ప్రారంభించింది. ఖత్తర్ ప్రతినిధి బృందం ఇరాన్‌కు చేరుకొని ఇరాన్ అధికారులతో చర్చ జరిపి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నాలైతే ప్రారంభించింది. ఈ మీడియేషన్ అమెరికా సహాయంతో జరుగుతుందని ఖత్తర్ మినిస్ట్రీ అయితే తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, ఖత్తర్‌లో అరెస్ట్ అయిన అమెరికా నిందితుడిని భారీ భద్రత మధ్య అమెరికాకైతే తరలించారు. 28 ఏళ్ల అబ్దుల్లా అన్వర్‌పై $1 మిలియన్ పైగా మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలైతే ఉన్నాయి. ఖత్తర్‌లో ఇతన్ని అరెస్ట్ చేసి ఖత్తర్, లక్వియా, ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ అధికారులు కలిసి అమెరికాకైతే ఇతన్ని అప్పజెప్పడం జరిగింది. ఇంకా అలాగే ఈ రోజు ఖత్తర్‌లో గోల్డ్ రేట్స్, ఎక్స్‌చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా ఖత్తర్‌లో గోల్డ్ రేట్స్ గనుక చూసుకుంటే, ఈ రోజు ఖత్తర్‌లో 24 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకు 497 రియాలుగా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకు 459 రియాలుగా ఉంది. 21 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకు 435 రియాలుగా ఉంది. ఆఖరిలో 18 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకు 375 రియాలుగా అయితే ఉంది. ఇక ఎక్స్‌చేంజ్ రేట్ గనుక చూసుకుంటే, ఈ రోజు ఖత్తర్‌లో ఒక ఖత్తరీ రియాలు మన ఇండియన్ కరెన్సీలో రూ. 26.17 అయితే ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు ఖత్తర్‌లో అలాగే కువైట్‌లో ఉన్న అప్డేట్స్. మీకు గనుక ఈ అప్డేట్స్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాగే ప్రతిరోజు ఖత్తర్ ఇంకా కువైట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.